ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పందించారు. స్వయంగా రామచంద్ర పిల్లయే కవిత బినామీనని ఈడీ ఎదుట ఒప్పుకున్నారని, దీనిపై కవిత తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. గతంలో సోనియా గాంధీ సైతం ఈడీ కార్యాలయానికి వెళ్లారని, కానీ కవిత విషయంలో మాత్రం ఇంటికి వచ్చి విచారించారని గుర్తు చేశారు. లిక్కర్ స్కామ్ లో కవిత హస్తం ఉందని ఈడీ ఎన్నిసార్లు చెప్తున్నా ఇంకా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసి డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. కవిత ఒక మహిళగా లిక్కర్ స్కామ్ చేయటం యావత్ మహిళా ప్రపంచానికి అవమానకరమని తెలిపారు. బతుకమ్మ బ్రాండ్ అని చెప్పుకునేటువంటి కవిత గారు ఇలా దొంగ లిక్కర్ స్కామ్ లో దొరికి తన బినామీ పిల్లే నేను కవిత గారి బినామీ అని చెప్పిన తర్వాత ఇలా తెలంగాణ సమాజానికి ఏం జవాబు చెప్తుందని అడుగుతా ఉన్నాం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం దినాన మహిళలందరికీ తలవంపు తెచ్చినటువంటి ఈ మహిళ మనం తెలంగాణ సమాజం తలవంచుకునేటువంటి పరిస్థితి తెచ్చింది. అలా మేము అడుగుతున్నాం, ఒక మహిళగా సోనియా గాంధీ గారిని సిబిఐ ఆఫీస్కి పిలిచి విచారణ చేసే భారతీయ జనతా పార్టీ నాయకత్వం కవిత గారి ఇంటికి వచ్చి విచారణ చేస్తున్న విషయాన్ని గమనించాలని కోరుతున్నాం. నిజంగా భారతీయ జనతా పార్టీ చట్టంలో తగిన చర్యలు తీసుకుంటున్నారంటే కవిత గారి పేరు ఇన్నిసార్లు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ నివేదించిన తర్వాత కూడా ఎందుకు తగిన చర్య తీసుకుంటలేరని అడుగుతూ ఉన్నాం. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ కలిసి ఇదంతా కూడా ప్రజల దృష్టి, ప్రజా సమస్యలు మళ్లించడానికి ఆడుతున్నటువంటి ఆట. ఒకవైపు ఇంత పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్లో మహిళగా ఇన్ని ఆదాయ మార్గాలు ఉన్నప్పటికీ వాటిని